నమస్తే. సిద్ధారెడ్డి వాళ్ళ అన్న సంగారెడ్డి అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న ఏందన్నా ఎప్పుడన్నా అంటే మా భార్య ఇట్లా చేస్తుందన్న అంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు కావచ్చు ఎవరికైనా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం ఇటువంటి విషయాలు. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఒక పెద్ద సామాజిక వర్గంలో ఉండి బయట తెలిసే గెలిచి ఉంటుందని చెప్పి ఫీల్ అయ్యి ఎప్పుడన్నా మీతో చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? పొలం కాడికి వెళ్ళినప్పుడు కానీ ఇంటికాడ ఏమైనా చెప్పుకున్నాను ఏం చెప్తున్నా ఎక్కువ అన్న ఇట్లా మా ఇట్లా నడుస్తుంది క్రికెట్ అని చెప్తున్నా ఇట్లా అంటే ఇట్లా ఉన్నదన్న ఇట్లా అని చెప్తే నేను నమ్మకుంటి. ఎందుకంటే మీ ఇద్దరు అన్నదమ్ములం మాడవిల్ల లేరు మాకు. అన్నకి ఇట్లా ఇట్లా కవిత ఇట్లా తప్పు చేస్తుంది అన్న అంటే లేదరా ఎవరికి అడవిలో ఇట్లా అనకూడదు, ఒక అడవిలో నమ్మ పెట్టకూడదు ఇట్లా అని నేను అంటుంటి. అంటే మీరు కూడా నమ్మలే అమ్మ అట్లా చేస్తుంది అని అంటే? నమ్మలేకుండా ఫస్ట్ నమ్మలేకుండా. అంటే మీకు ఎప్పుడు తెలిసిందన్న అంటే మీ తమ్ముడు చెప్తే నమ్మలేదు ఫస్ట్. మీకు ఎట్లా తెలిసింది నిజంగా ఆమె మాట్లాడుతుంది వేరే పవన్ రెడ్డి అనే వ్యక్తితో సంబంధం ఉంది మాట్లాడుతున్నాను మీకు ఎప్పుడు తెలిసిందా? అంటే మాకు ఎప్పుడు తెలిసిందంటే ఇద్దరు కామారెడ్డి దగ్గర ఇద్దరు మేము పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చింది. ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో కంప్లీట్ ఇచ్చింది కదా. మేము లొకేషన్ చూపించినాం సార్. లొకేషన్ చూస్తే ఏంటంటే ఇద్దరిది మా తమ్ముడు ఫోటో చూపెట్టింది ఒక వేరే వాళ్ళది. చూపెడితే ఇద్దరు లొకేషన్ ఒకసారి వచ్చిందంట. అప్పుడు నమ్మినారే మా తమ్ముడు ఏమి చెప్పింది కదా. అప్పటిదాకా మీరు నమ్మలేదు, ఇట్లా కోపంలో ఏదో చెప్తున్నట్టుంది అని మీరు అనుకున్నారు. కానీ అనుకున్నాను నిజంగా అంటే ఒకవేళ లొల్లిలు అవుతుండొచ్చు, వేరే అబ్బాయితో మాట్లాడుతున్నా ఆమె సెట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇట్లా ఇట్లా ఆ అబ్బాయితో వెళ్ళిపోతుంది ఇట్లా మా తమ్ముడు ఇట్లా చంపేసి ఇంత పెద్ద ఇష్యూ అయితే మీరు అసలు అనుకున్నారా? అనుకోలేదు సార్. అనుకోలేకుండా ఎప్పుడు అనుకోలేకుండా ఇట్లా అంటే 2-3 సార్లు కూడా పెద్ద మనుషులతో మాట్లాడిచ్చామని చెప్పి అమ్మ వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడినప్పుడు విన్నది అప్పుడు ఏం చెప్పింది అమ్మ? చెప్పినప్పుడు అంటున్నా అంతే. మళ్ళీ మేము మా డాడీ వాళ్ళు ఊళ్ళో ఉంటారు, నిన్ను నాన్న జీరో పక్క వేరే గడిలో ఉంటుంటే అల్గొడకు చెప్పినప్పుడు అంటున్నా. మళ్ళీ తర్వాత నుంచి మా తమ్ముడు టెన్షన్ పెడుతూ ఉంటుండే. మళ్ళీ ఇంటికైనా అదే పని చెప్పుకోకుండా మా వాడు లోపలనే పెట్టుకుంటుండే. ఇక ఓకే మా అన్నకి ఎన్నిసార్లు పిలవాలి అంటున్నాను. ఇంటికి ఎప్పుడన్నా ఒక పిలిచిన అనుకో, అన్న నాకు ఊకే పిలిచి నాకు యాస్ట్ వస్తుంది అంటుండే. అంటే ఆమె కూడా పవన్ రెడ్డికి డబ్బులు కూడా పంపించేదంట 15,000 ఇట్లా 30,000. నిజంగా చూసారా మీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అన్ని చూసారా? నేను చూడలేను అది. మా తమ్ముడు ఫోన్ లో ఉంటుండే కానీ అంత మనం తెలియదు. మా తమ్ముడు ఎప్పుడంటే డబ్బులు పంపిస్తుంది కూడా అని చెప్పి అంటుండే కానీ నేను ఇంకోటి ఏమంటే నేనే నమ్మిన మమ్మకి అంతే. కోపంలో ఏదో చెప్తుండే మా తమ్ముడు బాగానే ఉంటుంది అంతే. ఎట్లన్నా ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ పుస్తలతాడు కూడా పడేసి నీతో నాకు సంబంధం లేదు, మీ పిల్లలతో సంబంధం లేదు అని చెప్పి మాట్లాడిందంట. అప్పుడు మీకు తెలుసా ఆ విషయం అసలు ఏం జరిగింది? పుస్తకాలు అయితే చేయించాడు మా తమ్ముడు. ఎందుకంటే అందరు మంచిగా ఉంటున్నారు కదా, మా భార్య మంచిగా ఉండాలి చేయించాను. సంవత్సరం కింద చేయించాను కొత్త. ఇక ఆమె మొన్న తీసుకుపోయింది అక్కడ. ఇక తీసుకుపోయింది తేలేదు ఇంటికి. అది మొన్న పోస్ట్ మార్టం అయితే ఇక్కడ తెలియదు, పోస్ట్ స్టేషన్ ఉందా ఏడుందా తెలియదు మనకి. ఇంకా ఎట్లా ఇప్పుడు ఆయన తీసుకురావడానికి వెళ్ళిండు, పోలీసులు అప్పచెప్పడానికి వచ్చారు. సరే చాలా బతిలాడిండు, కాళ్ళ మీద పడ్డాడు, చెల్లెలా చూసుకుంటున్నాడు, అమ్మలా చూసుకుంటున్నాడు. అన్న వినకుండా లేదు నాకు పవన్ రెడ్డి కావాలని చెప్పడంతో ఇక ఆ బాధల నుంచి ఆ కోపం తన్నుకొచ్చి చంపేసిండు. మళ్ళీ తన వైఫ్ కూడా వేరే అతని తొడపై ఇట్లా పడుకోవడం కూడా చూసిన. నిజమేనా ఇవన్నీ? అంటే మనం లేకపోయిండు అని చెప్పి తట్టుకోలేడు, మా వాళ్ళు తట్టుకోలేడు. ఎందుకంటే మా వానికి ఇల్లు చాలా గొప్పది, ఇల్లు కోసం మనం ఇస్తారు అంతే. ఎట్లా చూస్తారంటే పవన్ అదే ఒకటే జీబులో ముగ్గురిని తీసుకురావడం, పవన్ రెడ్డి కనీసం అతని ఫోటోలు కూడా బయటకు ఇంకా రాలి. ఎప్పుడు మీ తమ్మునివి మీ మరదలి బయటకు వస్తున్నాయి, లేకపోతే పిల్లలే బయటకు వస్తున్నాయి, మీ కుటుంబ సభ్యులే బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ పవన్ రెడ్డి గురించి ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. నిజంగా మరి ఏం కోరుకుంటున్నారు పోలీసులకు కావచ్చు? మీరు ఏం చెప్పాలి? ఎటువంటి శిక్ష పడాలని చెప్తారు పోలీసులు? ఎవరికి అందరికి న్యాయమే చేయాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు. అందరూ న్యాయమే చేయాలి పోలీసు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు మీ తమ్ముడు భార్యను చంపేయడమే కాకుండా అతను కూడా జైలు పాలు అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. మీ అమ్మ నాన్న కూడా కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి. మీ పిల్లల్ని మీకు కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయి ఇప్పుడు బాధ్యతలు. పరిస్థితి ఏందన్నా ఏం చేయబోతా ఉన్నారు? మీ తమ్ముడి గురించి మళ్ళీ ఏమైనా పోరాటం చేయబోతున్నారా? మీ తమ్ముడు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? మీ తమ్ముడి కోసం పోలీసులకు కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము నీతిగా బతికాం సార్. మేము ఒక ఎవరికి అన్యాయం చేయలేము. తమ్ముడు గురించి అంటే తమ్ముడు కరెక్టే చేసిండు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాడు, కరెక్ట్ చేసినా మీరు మాట్లాడుతున్నారు కదా. అంటే తమ్ముడు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? బయటకు రావాలంటే మీరు పోలీసులకు ఏం చెప్పబోతున్నారు? మా తమ్ముడు ఏం తప్పు చేయలేదు సార్. మా తమ్ముడు తొందరగా రావాలని కోరుకుంటున్నాం అంతే సార్.